మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 12వ భాగం ధ్యానించుకుందామండి. వాల్యూస్ ఆఫ్ లైఫ్ ఆర్ మారల్ వాల్యూస్, ఎపిసోడ్ 12. ఈరోజు ఏంటంటే ఆగూరు ప్రార్థన అండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 7 నుంచి 9 వరకు ఆగూరు చేసిన ప్రార్థన ఉంటుందండి. ఆయన ఏమని ప్రార్థిస్తాడంటే, దేవా నేను ఎంత మాత్రము అబద్ధములు ఆడకుండానట్లు చేయుము. అంటే దేవుడే చేయాలన్నమాట. మనం అబద్ధాలు ఆడకుండా సత్యం పలకాలి అంటే సత్యస్వరూపైన దేవుడు పరిశుద్ధ ఆత్మ మనలోనికి రావాలండి. అందుకే అపోస్తల కార్యాలు 2లో పెంతెకోస్తు దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు పరలోకం నుంచి బలంగా వీచే గాలిలాగా వచ్చారు. గాలి వచ్చినప్పుడు గాలి దుమారం అంటాం, దుమ్ము వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ ఆత్మ గాలి వచ్చినప్పుడు మన లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మలన్నీ, అపవిత్ర ఆత్మలు, అన్క్లీన్ స్పిరిట్స్, ఎవిల్ స్పిరిట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. అబద్ధాలు, అసూయ, కోపము, గర్వము, తిండిపోతనము, సోమరితనం, నిద్ర, ఇవన్నీ కూడా సైతానికి సంబంధించినటువంటి పిచాచులు అన్నమాట. అవన్నీ వెళ్ళిపోయినాయి. అందుకే 1 కొరింథీ 13:10లో సంపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు అసంపూర్ణమైన వెళ్ళిపోతాయి. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. యేసుప్రభు కూడా చెప్తారు యోహాను 16:13లో, ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యానికి నడిపిస్తాడు. అయితే ముందు పరిశుద్ధ ఆత్మ గాలిలాగా వచ్చేసి ఈ లోపల ఉన్న పవిత్రాత్మలు అన్నిటినీ కూడా పారద్రోలుతాడు. నెక్స్ట్ ఎట్లా వచ్చారండి? అపోస్తల కార్యాలు 2 అప్పర్ రూమ్ అనమాట, మేడ పై గది, అగ్ని నాలుకలు అనమాట. ఆ పై గది మేము చూసామండి, పెద్దగా ఉంటుంది, ఒక హాల్ లాగా అనమాట. 120 మంది యేసుప్రభు శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తులు, ఇంకా మరియ తల్లి, కొంతమంది స్త్రీలు కూడా ఎడతెగక ప్రార్థిస్తున్నారు. అప్పుడు ముందు బలంగా వీచే గాలిలాగా వచ్చారు పరిశుద్ధ ఆత్మదేవుడు, ఆత్మ అన్నమాట. అప్పుడు వాళ్ళ లోపల ఉన్న అపవిత్రాత్మలన్నిటినీ పారద్రోలారు. తర్వాత అగ్ని నాలుకల రూపంలో వచ్చారు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ అభిషేకం మనకు కలగాలన్నమాట. అగ్ని నాలుకల రూపంలో వచ్చి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు పరిశుద్ధాత్మ. ఇది నూతన నిబంధన అన్నమాట. వాళ్ళ నాలుకతో కలిశారు, వాళ్ళ లోపలికి వెళ్ళారు. మన ఆత్మ ఇదైతే ఒక సీట్ లాగా ఇక్కడ పరిశుద్ధ ఆత్మ కూర్చున్నారు. ఇప్పుడు ఇది నూతన నిబంధన వాగ్దానం అండి. యేసుప్రభు శిలువ మరణం ద్వారా పాప క్షమాపణ, ఇంకొకటి పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ దేవుని యొక్క చట్టాల్ని మన హృదయంలో, మనసులో రాసి వాటిని పాటించేలాగా మనకి బలాన్ని ఇస్తాడనమాట. సో ఈ అగ్ని నాలుకలు మనకి రావాలండి. అప్పుడు సత్యస్వరూపైన ఆత్మ అన్నమాట. ఆయన నాలుక ఎట్లా ఉంటుందంటే అగ్ని అన్నమాట.
సత్యమైన నాలుక. ఆ నాలుక, అగ్ని నాలుక ఏం చేస్తుందంటే దుష్ట శక్తుల్ని సంహరిస్తుందన్నమాట. ఈ అభిషేకం జరగకపోతే ఈ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు మనుషులు మరి సైతాను ప్రభావానికి లోబడి అబద్ధాలు ఆడుతూ ఉంటారండి. ఈ అబద్ధాలు ఆడకుండా సహాయం చేయి ప్రభా, నాకు సహాయం చెయ్యి అని అడుగుతున్నాడు అనమాట. నేను అబద్ధాలు ఆడకుండా ఉండేటట్లుగా నాకు సహాయం చేయి. ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేద్దాం, సరేనా? ఇంకొకటి కూడా అడుగుతాడు, 2 వరాలు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, నాకు చాలా సంపద ఇవ్వద్దు, నన్ను పేదవాడిని కూడా చేయొద్దు. చాలా సంపద ఇస్తే గర్వం వచ్చేసి ప్రభు ఎవడు అని నేను అడుగుతాను. అలాగే అడుగుతాడు కదండి ఫరో రాజు. మీరు నిర్గమకాండ 5వ అధ్యాయం 2వ వచనంలో మోషే అహరోన్లు వెళ్ళి ఫరో రాజు ముందు నిలబడి, మా దేవుడు తన ప్రజల్ని పంపించమంటున్నాడు, 50 పేర ఉత్సవం చేసుకోవాలి, నా ప్రజల్ని పంపించండి అని అడుగుతున్నాడంటే, ఎవడా 50? ఆ 50 అడిగితే నేనెందుకు పంపించాలి, నేను పంపించాను పో అంటాడు అనమాట. ఎంత గర్వం అండి ఫరో రాజుకి, ఎందుకంటే అంత సంపద అన్నమాట. అయితే తర్వాత అంతేకాదండి, ఎన్ని అబద్ధాలు ఆడతాడు మీరు చదివారా? 10 అరిష్టాల్లో ముందు నైలు నదిలో నీళ్లు రక్తంగా మారినప్పుడు అలా కాదు, తీసేయి పంపిస్తా అంటాడు. ఆ తర్వాత నదుల మీద కొట్టినప్పుడు నీటిని ఇంటి నిండా మొత్తం ప్యాలెస్లో అంతటా ఐగుప్తు అంతా కప్పలు, ఈ తీసేయి పంపిస్తా అంటాడు అనమాట. ఆ తర్వాత దుమ్మును కొడితే దోమలు వస్తే దోమలు తీసే పంపిస్తా అంటాడు. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాడండి. అబద్ధాలు ఆడితే ఏమవుతుందో ఫరో రాజు ద్వారా మీరు నేర్చుకోనండి. మగపిల్లలు పుడితే నైలు నదిలో వేసి చంపేస్తాడు ఇజ్రాయేల్ ప్రజల పసిపిల్లలనండి. తల్లుల చేతుల్లోంచి లాక్కొని పాలిస్తుంటే లాక్కొని తీసుకొని వెళ్ళి ఆ నైల్ నదిలో వేస్తే నిండా మొసళ్ళు అన్నమాట తినేస్తాయి. తల్లులు పిచ్చి వాళ్ళలాగా ఏడుస్తున్నారు, అధికారం ఉందని గర్వంతో ఈ పని చేస్తే, దేవుని బిడ్డల్ని చంపితే దేవుడు చూస్తూ ఊరుకుంటారండి? ఆయనకి ఒక శిక్ష నిర్ణయించారు. అయితే దేవుడు ప్రతిదీ తగిన సమయంలో ఆయన టైంలో చేస్తారండి, ఇన్ హిస్ టైం. ఈయన ఈ పాపం ఎప్పుడు చేశాడో అప్పుడే ఆయనకి ఫరోకి ఆయన శిక్ష విధించారు, నిర్ణయించారు. అయితే ఏ టైంకి హెవెన్లో ఒక క్లాక్ ఉంటుందండి, గడియారం ఉంటుందన్నమాట. మీరు ఉపదేశకుడు గ్రంథంలో 3వ అధ్యాయంలో చదివితే ప్రసంగి అని ఉంటుంది. ప్రతిదానికి దేవుడు ఒక సమయం, నువ్వెప్పుడు పుట్టాలి, నువ్వెప్పుడు మరణించాలి, యేసుప్రభు ఎప్పుడు పుట్టాలి, ప్రతిదానికి ఒక టైం అన్నమాట. ఈ దుర్మార్గులకి శిక్ష ఎప్పుడు, ఇలా హింసిస్తుంటే దేవుని బిడ్డల్ని శిక్ష పెడతాడండి. ఫరో రాజుకి శిక్ష పెట్టాడు కదా, ఎప్పుడు అనంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ముందు బయటికి తీసుకొని వచ్చాడు, ఎర్ర సముద్రాన్ని దాటిపిస్తున్నాడు, దారి చేసి వాళ్ళ పాదాలకి తడి అంటకుండా వెనకాల ప్రేరణ అన్నమాట. ఫరో వీళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు అన్నమాట పట్టుకోవడానికి. ఇజ్రాయేల్ ప్రజలు దాటిన తర్వాత ఆ ఫరో మీద అతని సైన్యం మీద నీళ్లు పొంగి పొరలి ఆ ఎర్ర సముద్రంలో ఆయన మరణిస్తాడు. నైలు నదిలో నీళ్ళల్లో ఏం చేశాడు? పసిపిల్లల్ని చంపేశాడు, దేవుని బిడ్డల్ని. ఆయనకి ఎలాంటి శిక్ష? ఆ నీళ్ళల్లోనే చనిపోయాడు అన్నమాట. కత్తిని వాడు కత్తితోనే మరణిస్తాడు. మీరు దేన్ని వాడతారో అధికారం ఉంది కదా అని దేవుని యొక్క తీర్పుని, శిక్షని ఎవరు తప్పించుకోలేరండి ఈరోజు. ఎందుకంటే అబద్ధాలు ఆడకూడదు కనుక ఫరో రాజు అబద్ధాలు ఆడి ఏం జరిగిందో అది నేను చెప్తా ఉన్నానండి. ఇంకా మీరు చదివినట్లయితే ఆగురిది ఒకటి ముగించి మనం ఇంకా చూద్దామండి. అందుకే బైబిల్ గ్రంథాన్ని తినాలి, డైజెస్ట్ చేసుకోవాలి. అన్నం తింటే డైజెస్ట్ అయిన తర్వాత మనకి పవర్ వస్తుంది కదా. ఈ వాక్యం కూడా తింటూ డైజెస్ట్ చేసుకుంటే మన ఆత్మకి బలం వస్తుందండి. దయనీయమైన బిడ్డలు ఎవరు అని అంటే, అయ్యో ఇంత రోగం వచ్చిందా అని కాదు, అయ్యో బైబిల్ చదవని వాళ్ళు అనమాట.
అయ్యో వీళ్ళ గత ఏమైపోతుందో, వీళ్ళ అంతం ఏమైపోతుందో అనిపిస్తుంది నాకు. అయ్యో ప్రభా, వీళ్ళకి పరిశుద్ధ ఆత్మనివ్వండి అని. ఆగూరు 2 వరాలు అడిగాడు కదండి. ఒకటేంటంటే, నేను ఎంత మాత్రం అబద్ధాలు ఆడొద్దు ప్రభా, నాకు సాయం చేయి. అలా సాయించాలంటే పరిశుద్ధ ఆత్మ రావాలి. ఆయన పేరు సత్యస్వరూపైన ఆత్మ. అబద్ధాలు ఎవరు అనంటే సైతాన్ అన్నమాట. ఎవరిలో సైతాన్ ఉంటే అబద్ధాలు ఆడతారు, ఎవరిలో పరిశుద్ధ ఆత్మ ఉంటే సత్యం పలుకుతారు. సైతాన్ రాజ్యం అబద్ధాల రాజ్యం, అవినీతి, చీకటి. దేవుని రాజ్యం సత్యమైన రాజ్యం, వెలుగు రాజ్యం, నీతి రాజ్యం, పరలోకానికి దారి వెళ్ళే రాజ్యం అన్నమాట. అయితే ఆగురు ఒకటి అబద్ధాలు ఆడొద్దు. ఇంకోటి ఏంటంటే, నాకు సంపదలు ఇవ్వద్దు, ఇస్తే ప్రభు ఎవడు అంటాను గర్వం వచ్చేసి. మరీ పేదవాడిని కూడా చేయొద్దు, అప్పుడు పేదవాడిని అవుతే మళ్ళా నేను అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. పేదరికం కోసం వద్దు, నాకు చాలినంత తిండి ఇవ్వయ్యా చాలు అంటాడు అనమాట. మంచి ప్రార్థన కదండి. చాలినంత తినడానికి మనిషికి ఎంత కావాలండి? మనం తినాలి, ఆ తర్వాత మనకి బట్టలు కట్టుకోవాలి కదా, ఉండడానికి ఒక ఇల్లు, అన్నీ మనకు ఎక్కువ ఇచ్చేశారు దేవుడు. కనుక వీటి గురించి మనము పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. మన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మొదటి మాట మీకేం గుర్తుండాలంటే లేవియ కాండం 19:2 అండి. అదే పేతురు కూడా రాస్తాడు, 1 పేతురు 1:15లో, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. మీకు మీరు చెప్పుకోవాలి, జసింతా, యువర్ గాడ్ ఈజ్ హోలీ, సో బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ. నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధత నాలుక నుంచి మొదలు కావాలి. ఎందుకంటే మనిషి చేసే ఘోరమైన పాపం నాలుకతోనే. నంబర్ 1 సిన్ ఈజ్ సిన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. మీ శరీరంలో పాపం చేసి నరకానికి తీసుకెళ్లే అవయవం ఏంటంటే నాలుక. అందుకనే ముందు పరిశుద్ధాత్మ అగ్ని నాలుక రూపంలో వచ్చారు. అలా మరణించిన వాళ్ళు అపోస్తల కార్యాలు 5లో అనానియా, సఫీరా పేతురు దగ్గర అబద్ధాలు ఆడతారు, మరణిస్తారు. ఈ మరణము మనకెందుకు రావట్లేదంటే ఆల్రెడీ అబద్ధాలు ఆడినప్పుడు మన ఆత్మ సైతాన్ ఆధీనంలో ఉంటుంది, ఆత్మ మరణిస్తుంది అన్నమాట. శరీరం మాత్రమే జీవిస్తూ ఉంటుంది. కనుక మన ఆత్మలో జీవించాలండి. సత్యం పలికినప్పుడు మన ఆత్మలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తామన్నమాట. పరలోక తండ్రి ప్రార్థన చేస్తామా, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నా నాలుక ద్వారా, నా శరీరం ద్వారా, నా కళ్ళ ద్వారా, నా చెవుల ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోక భూలోకంలో ఆయన మహిమతో నిండి ఉన్నవి. సత్యం పలికినప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీవు దేవుని మహిమతో నింపబడతావన్నమాట. అలా మనం పరిశుద్ధంగా ఉండాలి. మన దేహం అంతా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. అలాగే మనము మన శరీరము, మనస్సు, ఆత్మ 3 పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరంలో 3 ఇవి విండోస్ అన్నమాట, డోర్స్ ఆత్మకి. కాబట్టి నాలుక పరిశుద్ధంగా, కన్నులు పరిశుద్ధంగా, చెవులు పరిశుద్ధంగా ఉండాలన్నమాట. దాని కొరకు మనం దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ మనకి రావాలన్నమాట. మనం పరిశుద్ధంగా జీవించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ యెషయా ప్రవక్తను చూస్తున్నామండి. దేవుని యొక్క వాక్యమే ప్రకటిస్తున్నాడు మొదటి అధ్యాయం నుంచి కూడా. కానీ 6వ అధ్యాయంలో దేవుడు ఆయనకి పరిశుద్ధాత్మనిచ్చి ఆయన మనోనేత్రాలు తెరుస్తాడు, అంటే హృదయ నేత్రాలు తెరుస్తాడు. అప్పుడు ఆయన పరలోకాన్ని చూస్తాడు. మన ఆత్మ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో ఆత్మలో జన్మించినప్పుడు, అప్పుడు మనము పరలోకాన్ని చూడగలుగుతాం. ఆత్మ సంబంధమైన పరలోకాన్ని, ఆత్మ అయిన దేవుణ్ణి, దేవదూతల్ని, అలాగే నరకాన్ని, పిశాచుల్ని, సైతానికి సంబంధించినవి ఎలా ఏ వ్యక్తులలో ఏ స్పిరిట్ పనిచేస్తుందో, దేవుని ఆత్మ పనిచేస్తుందా లేకపోతే సైతాన్ ఆత్మ పనిచేస్తుందా, ఆ ఆత్మల్ని వివేచించే జ్ఞానం కూడా దేవుడు మనకి ఇస్తారనమాట. సో యెషయా ప్రవక్త వాక్యం బోధిస్తున్నాడు. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే 6వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఆయనకి పరలోక దర్శనాన్ని చూపిస్తాడండి. అక్కడ పరలోకంలో తండ్రి దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. ఆయన మీద దేవదూతలు
అలా ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు, 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 సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, పరలోక భూలోకంలో ఆయన మహిమతో నిండి ఉన్నవి. ఆ దేవుని పరిశుద్ధత, దేవదూతల పరిశుద్ధత వెలుగు చూసినప్పుడు తన పాప స్థితిని కూడా పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తాడనమాట. ముందు పరలోకాన్ని చూపించాడు, తర్వాత తన ఆత్మ స్థితిని చూపించాడు. ఏ స్థితి అంటే, అయ్యో నేను పాపినయ్యా, నా నాలుకతో అన్ని పాపపు మాటలే మాట్లాడుతున్నా. ఎందుకంటే పాపపు మాటలు మాట్లాడే వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళతో పాటు నేను కూడా అలాగే మాట్లాడుతున్నా. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్తున్నా ఇదే నాలుకతో, మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత వీళ్ళతో కలిసి నేను పాపం మాట్లాడుతున్నా. సరిగ్గా ఒప్పుకుంటాడండి పాపాన్ని. ఇది పశ్చాత్తాపం అంటే. అప్పుడు ఎప్పుడైతే ఈయన ఒప్పుకుంటాడో పాపాన్ని, ప్రభా నేను ఎంత పాపిని అని, నా నాలుకంతా పాపమే ఉంది ప్రభా, పాపపు మాటలు వస్తున్నాయి. అప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్నిని పంపిస్తాడు దేవదూత ద్వారా. అగ్ని కణిక అంటే పరిశుద్ధ ఆత్మ అగ్ని అండి. అగ్ని మండుచున్న పొద రూపంలో మోషేతో మాట్లాడతాడు. అగ్ని అన్నమాట. అగ్ని నాలుకలు. పరిశుద్ధాత్మదేవుడు పెంతెకోస్తు దినాన్ని వస్తారు. ఆ అభిషేకం దేవుడు ఈరోజు మీకు ఇచ్చునుగాక. మీ నాలుక అబద్ధాల నాలుక కాదు, ఇప్పటి నుంచి సత్యం పలికే నాలుక. దేవాన్ని రాజ్యం వచ్చునుగాక. పరలోక తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. పరలోక తండ్రి రాజ్యము సత్యమైన రాజ్యం అండి. అందుకే యేసుప్రభు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటారు అన్నమాట. సత్యము. ఆయన పిలాతు ముందు నిలబడినప్పుడు యేసుప్రభు యోహాను సువార్త 18వ అధ్యాయం అండి, నేను చాలా రోజులు ధ్యానించాను, దేవుణ్ణి అడిగాను. పిలాతు ముందు యేసుప్రభు అంటారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యము సైతాన్ రాజ్యం, చీకటి రాజ్యం, అవినీతి రాజ్యము, ధనాశ, స్వార్థము, హత్యలు, అబద్ధాలతో కూడిన చీకటి రాజ్యం అది. నా రాజ్యము నీతి, వెలుగు, సత్యము, ప్రేమ, క్షమ, న్యాయము. నా రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా అనుచరులు నన్ను కాపాడేవాళ్ళు. నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఎందుకొరకే నేను ఈ లోకంలో జన్మించాను. ఈ మాట దేవుడు ఈరోజు మీతో మాట్లాడుదురుగాక. మీరు ఈ లోకానికి సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. ఇందుకొరకే మీరు జన్మించారు. మీ పేరు అక్కడ పెట్టుకొని యేసు ప్రభు అనుచరులు, శిష్యులు సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకొరకే జన్మించారు అని మీరు ఈరోజు తెలుసుకోవాలి. యేసు ప్రభు ఆ మాట చెప్తున్నారు. సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. అప్పుడు సత్యం అనగా ఏంటి అని అడుగుతాడండి పిలాతు. సత్యం అనగా ఏమిటి అని ఎవరిని అడుగుతున్నాడు? సత్యాన్ని అడుగుతున్నాడు. యోహాను 14:6 యేసు ప్రభు చెప్తారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యమైన దేవుడు యేసు ప్రభు ఎలా జీవించారో ఆయన జీవించిన మార్గంలో మనం జీవించాలి. దేవుని చిత్తాన్ని చేశారు ఆయన. మనం కూడా అలాగే దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం ఏంటంటే మనం సత్యం పలకాలండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అందులో 8వ ఆజ్ఞలో నిర్గమకాండ 20లో మీరు చదివితే అక్కడ 8వ ఆజ్ఞలో 16 వచనం అనమాట, 20:16లో మీరు కూట సాక్ష్యం, అబద్ధాలు చెప్పద్దు అని ఉంటుందన్నమాట. అబద్ధాలుకి తండ్రి సైతాన్. యేసు చెప్తారు యోహాను 8:44లో, సాతాను అబద్ధములకు తండ్రి, పాపి, హంతకుడు, వానిలో సత్యం లేదు అంటాడనమాట. కానీ యేసు ప్రభు ఎవరంటే సత్యం. నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. యోహాను 17:17 మీరు చదివితే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తూ యేసు ప్రభు అడుగుతున్నారు, నాన్న వీళ్ళందరినీ కూడా సత్యములో ప్రతిష్ఠించు నాన్న, నీ వాక్కు సత్యం, సత్యంలో ప్రతిష్ఠించు. నేలలో విత్తనాలు నాటుతాం, చెట్లు పెడతాం కదండి, ఆ చెట్లు ఎక్కడ పెట్టాలంటే సత్యములో నాటబడాలి, సత్యాన్నే పీల్చుకోవాలి, సత్యమే ఉండాలి. మన రక్తంలో ఉండవలసింది సత్యం అన్నమాట. మీరు దేవుడు నాటిన నీతి వృక్షాలు అని చెప్తున్నారు దావీదు 34వ కీర్తన 20లో, నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదంట. గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్ హిస్ బోన్స్, ద రైచియస్ మ్యాన్ సో బోన్స్ విల్ బి ప్రొటెక్టెడ్ బై గాడ్.
నాట్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి బ్రోకెన్. దట్స్ ద ప్రూఫ్ అనమాట. సత్యం పలకాలి, సత్యమే వజయతే. అంటే సత్యము మనకి జయాన్ని ఇస్తుంది అన్నమాట. మనము యోనా గ్రంథాన్ని చూద్దామండి. అంతోని వారి పండుగ జరుపుకున్నాం కదా. పండుగ జరపడం అంటే ఏంటండి? ఆయన నాలుక ఇంకా ఉంది తెలుసా? ఆయన 1195లో జన్మిస్తారు, 1231లో పరలోకానికి వెళ్ళిపోతారనమాట. పరలోకానికి వెళ్ళిపోయినారు కదా. ఇప్పటికి 1231 అంటే 800 సంవత్సరాలు అయింది కదండి. ఆయన మరణించిన 32 సంవత్సరాల తర్వాత సమాధిని తవ్వుతారంట. ఎముకలు అవి తీసి మరి దాచాలి కదా అని. శరీరం కూలిపోతుంది, ఎముకలు ఉంటాయి, కానీ ఆయన నాలుక అలాగే జీవంతో కదులుతూ ఉందంటండి. అప్పుడు వాళ్ళ సుపీరియర్ గారు, అప్పటి సుపీరియర్ బోనవెంచర్ గారు, ఆయన కూడా సెయింట్ అవుతారు. ఆ నాలుకని తీసుకొని చేతిలో జీవం కలిగిన నాలుక, సత్యం పలికిన నాలుక, దేవుని స్తుతించిన నాలుక, దేవుని వాక్యాన్ని ప్రకటించిన నాలుక. సత్యం అండి, ఎంత సత్యం అంటే చెప్పాలంటే ఆయన నోట్లోంచి వాక్యం తప్ప ఇంకోటి రాలేదు. టైం అయిపోయింది. కానీ అంతోని వారు ఒకసారి పాదువాలోనే ఎక్కువ సువార్త బోధించారండి. అందుకే పాదువాపురి యాంథనీ అంటారనమాట ఆయన్ని. ఆయన ఒకసారి నడుచుకుంటూ వెళ్తున్నారంట ఒక గ్రామానికి వాక్యం చెప్పడానికి. అలసిపోయి ఉన్నారంట. అప్పుడు ఒక బండి, ఎద్దుల బండి వెళ్తుంటే ఆ బండి ఆయనని అడిగాడంట, అయ్యా నేను అక్కడికి వెళ్ళాలి, మీరు అదే వైపు వెళ్తున్నారు కదా, అటువైపు అదే ఊరు కదా, కొంచెం మీ బండిలో కూర్చొని అంటే, లేదు ఫాదర్, నా చచ్చిపోయిన కొడుకు ఉన్నాడు, బండిలో నా కొడుకు శవం ఉంది. ఓ నీ కొడుకు శవం ఉందా? అంతే ఒక మాట అన్నాడు. వెళ్ళి ఇంకా బండి ఆయన వెళ్ళిపోయాడు. ఇల్లు వచ్చేసింది. ఇంటి ముందు బండి ఆపి, ఒరేయ్ దిగురా ఇల్లు వచ్చేసింది అన్నాడంట. కొడుకు యాక్చువల్గా నిద్రపోతున్నాడు అనమాట. ఎంతసేపటికి రెస్పాన్స్ రావట్లేదు, ఏమైందిరా నీకు అని. అప్పుడు బండి ఎద్దులు దించి అప్పుడు కొడుకుని లేపడానికి వస్తే చచ్చిపోయినాడు అనమాట. అప్పుడే అంతవరకు వారు నడుస్తూ అక్కడికి వచ్చారు. ఇంకా కొడుకుని దించి ఏడుస్తున్నాడంట, అయ్యో నేను ఫాదర్తో అబద్ధం చెప్పాను. అప్పుడే ఫాదర్ అటు నుంచి వస్తుంటే ఫాదర్ కాళ్ళు పట్టుకొని, ఫాదర్ నేను అబద్ధం చెప్పాను, మీరు నా కొడుకు చచ్చిపోయినాడు, శవం ఉంది అంటే, అవునా శవం ఉందా అన్నారు, మీ మాటనే జరిగింది, వచ్చి నా కొడుకుని బ్రతికించండి అంటే ప్రార్థన చేసి బ్రతికిస్తారంట. మన నోటిలో నుంచి వచ్చిన మాట సత్యమైన మాటగా ఉండాలండి. మీ ప్రార్థనలు నేను చెప్తున్నాను, కొంతమంది ఎంత అబద్ధాలు ఆడతారంటే డబ్బు తీసుకొని ఇవ్వమంటే. ఇదిగో ఇప్పుడు ఏషియా ప్రవక్త ఉన్నాడు చూడండి, వాక్యం చెప్తారు, అబద్ధాలండి. నేను చూశాను కొంతమందిని, అందరినీ కాదు, నాకు తెలిసిన వాళ్ళంటే సాధారణంగా వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని సేవలో ఉన్న వాళ్ళే, అంతకంటే నేను ఎవరితో కూడా కలవను అనమాట. ఎంత అంటే పాటలు పాడతారు కొంతమంది అండి, చీకటి జీవితం, రాత్రిలో వేరే జీవితం, లేకపోతే వాక్యం చెప్తారు, అబద్ధాలు, ఏషియా ప్రవక్తలాగా. కానీ ఏషియా ప్రవక్త కూడా దేవుడు శుద్ధి చేసిన తర్వాత గొప్ప గొప్ప ప్రవచనాలండి. మనం కూడా అలా ఉండాలి. ఈరోజు మనము పాపానికి మరణించాలన్నమాట, దేవుని కొరకు జీవించాలి. ఆ సైతాను మన ఆత్మ కలిసి జీవించొద్దు. భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుట్టినట్లే మన ఆత్మ సైతాన్ ఆత్మ కలిస్తే పుట్టే పిల్లలు అబద్ధాలు. సైతాన్తో కలవకండి. దేవుని ఆత్మ మన ఆత్మ కలిస్తే పుట్టే పిల్లలు సత్యం అన్నమాట. మన నోటి నుంచి సత్యం రావాలండి. ఏలియా అంటాడు, నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం వానయు మంచును కురవకుండును గాక. అంతే, పరిశుద్ధాత్మ ఆయన ఆత్మతో కలిశాడు. వర్షం ఆగిపోయిందండి. 1 రాజులు 17 అధ్యాయం అన్నమాట. 3.5 సంవత్సరాలు ఆయన నోటి మాట, పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి బలిని దహించి వేయునుగాక అంటాడు. అంతే, అగ్ని దిగొచ్చి బలిని దహించి వేస్తుందండి. అవతల వైపు అబద్ధ ప్రవక్తలు 450 మంది ఉంటారు. అగ్ని రా బాలుదేవుడు అంటే అగ్ని రాదండి. మన నోటి నుంచి వచ్చిన మాట, లాజరు వెలుపలికి రా అంటే వెలుపలికి వచ్చేస్తాడు. అబద్ధాలకి స్వస్తి చెప్పండి. మీరు జీవించాలి, పరలోకానికి వెళ్ళాలి అని అంటే అబద్ధాలకి స్వస్తి చెప్పండి. అబద్ధములు ఆడుట సైతాన్ రాజ్యాన్ని స్థాపించడం ఈ లోకంలో. సత్యం పలుకుట దేవుని రాజ్యాన్ని స్థాపించడం. నీ రాజ్యం వచ్చునుగాక పరలోకమందున్న తండ్రి అంటే నీ నాలుక ద్వారా, సత్యం పలుకుట ద్వారా, అదే ఆరాధన.
ప్రభు నాతో చెప్తుంటారమ్మా, వీళ్ళ బాధలు పోవాలి అంటే వీళ్ళు సత్యం పలకమను. యోనా ప్రవక్త మరి దేవుడు ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తాడండి. సముద్రంలో మరి ఓడలో వెళ్తుంటే తుఫాన్ ఇస్తారు. అప్పుడు ఎందుకు తుఫాన్ ఇచ్చావు ప్రభా అంటే, ఇదిగో నేను ఇటు వెళ్ళమంటే నీనవేకి నువ్వు ఎటు వెళ్తావా తర్షీష్కి, అందుకే ఇచ్చాను నీ కొరకే, నువ్వు నా మాట వినలేదని. ఎలా తీస్తావు ప్రభా అంటే, నిన్ను వాళ్ళు మిగతా ప్రయాణికులు ఉన్నారు సముద్రంలో నేను పడేశారనుకో, అప్పుడు నేను తీసేస్తా అంటాడు. వాళ్ళు అలాగే పడేస్తారండి. వాళ్ళతో చెప్తాడనమాట. వాళ్ళు అడుగుతారు, నువ్వు దేవుని ప్రవక్త అవుతే నువ్వు ప్రార్థించి అడుగయ్యా ఎలా తుఫాన్ తీసేస్తారో దేవుడు అంటే అడిగితే దేవుడు చెప్తాడు, వాళ్ళు నిన్ను సముద్రంలో పడేస్తే తీసేస్తారు. సత్యం పలుకుతాడు తన ప్రాణం పోయినా చూడండి. అప్పుడు చేపను ఆజ్ఞాపిస్తారు దేవుడు, నా కొడుకును అరిగించుకోవద్దు, జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి ఉమ్మయ్య అంటే చేప దేవునికి విధేయిస్తుందండి, ఉమ్మేస్తుంది. అప్పుడు వెళ్ళి సువార్తను బోధిస్తే నీనవే రక్షించబడుతుంది. సత్యం పలికినప్పుడు మీరు మీ జీవితము సముద్రంలో అడుగున చేప మింగినట్లుగా, అప్పుబాధలు, అనారోగ్యము, చేప మింగడం అంటే ఎలాంటి కష్టాలైనా కావచ్చు, దాంట్లో నుంచి మీకు దేవుడు విడుదలని ఇస్తారండి. ఇక్కడ మనము దేవుని బిడ్డలు పెట్టుకునే బెల్ట్, యూనిఫామ్ వేసుకొని బెల్ట్ పెట్టుకుంటే ఏ స్కూల్ అని చూస్తాం కదండి. అలాగే రెండు రాజ్యాలే ఈ లోకంలో, ఒకటి సైతాన్ రాజ్యము, ఒకటి దేవుని రాజ్యం. సో దేవుని బిడ్డలు, యేసు ప్రభు సత్యమైన దేవుని బిడ్డలు పెట్టుకునే బెల్ట్ ఏంటంటే సత్యం అండి, ట్రూత్ అన్నమాట. ఈ బెల్ట్ మనం పెట్టుకోవాలి. అబద్ధాలు అనే బెల్ట్ సైతాన్ రాజ్యానికి చెందిన వాళ్ళు పెట్టుకునేదన్నమాట. మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే అప్పుడు సైతాన్ రాజ్యానికి చెందిన వాళ్ళు అవుతాం. మరి సైతాన్ ఏం చేస్తాడు? యేసు ప్రభు చెప్తారు, యోహాను 10:10 చెప్తారనమాట. యేసు ప్రభు ఏం చెప్తారంటే, దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు. యోహాను 10:10 అంటే దొంగ అంటే సాతాన్ అనమాట. దొంగిలించడానికి మన ఆరోగ్యము, మన ఆస్తి, సమాధానము, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ప్రేమ దొంగిలించడానికి, తండ్రి కొడుకుల మధ్యలో ప్రేమ దొంగిలించడానికి, హత్య చేయడానికి, మనల్ని, మన ఆత్మల్ని నాశనం చేయడానికి, అగ్నిలో వేసి కాల్చడానికి వస్తాడు. అబద్ధాలు చెప్పించి, దొంగ పనులన్నీ చేయించి, చీకటి పనులు, దోచుకోవడము అన్నీ చేయించి చివరికి నరకంలో వేసి కాలుస్తాడు. ధనికుడిని ఎలా వేసి కాల్చాడు కదా, అలా అన్నమాట. కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. ఈ లోకంలో సమృద్ధి జీవం అండి మనకి. మన ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. నాలుక పరిశుద్ధంగా ఉంటే మిగతావి కూడా పరిశుద్ధంగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం వచ్చిందని ఏం చూపించమంటాడు? నాలుకే. దేవుడు కూడా దేవునికి సంబంధించిన వాళ్ళైతే పరిశుద్ధమైన నాలుక. అంతోని వారి పండుగ చేసుకోవడం అంటే రోజు సత్యం పలకడం, దేవుణ్ణి ఆరాధించడం అంటే సత్యం పలకడమే. ఇదొక్కటి మీరు చెయ్యండి, మీ జీవితము కృప వెంబడి కృప, శుభములతో నింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, సత్యం పలకడానికి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. పెంతెకోస్తు దినాన అగ్ని నాలుకల రూపంలో వచ్చిన పరిశుద్ధ ఆత్మ మా అందరి మీదకి వచ్చునుగాక. పరిశుద్ధ ఆత్మ గాలి వీచునుగాక. ప్రతి ఇంటిలో కూడా ప్రభా మేడ పైగది అనుభవాన్ని దయచేయండి. అపరిశుద్ధమైనవన్నీ కూడా, అబద్ధాలు, దొంగతనాలు ప్రభా నాయనా, సోమరితనం, తిండిపోతుతనం, ఇవన్నీ కూడా తొలగించండి. అపవిత్రాత్మలన్నిటినీ కూడా తొలగించి అగ్ని నాలుకలు ప్రతి ఒక్కరిపై నిలుచునుగాక. పరిశుద్ధ ఆత్మ, సత్యస్వరూపైన ఆత్మ అందరి హృదయాల్లో జీవించునుగాక. యెషయా నాలుకని శుద్ధి చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మా అందరి నాలుకల్ని శుద్ధి చేసి యెషయాని వాడుకున్నట్లుగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. ఆగూరు ప్రార్థన మేము కూడా చేస్తున్నాం తండ్రి. మేమెంత మాత్రం అబద్ధాలు ఆడకుండా సాయం చేయండి. దావీదు కూడా 119వ కీర్తన 63వ వచనంలో, ప్రభా నేను సత్యంనే పలుకున్నట్లుగా నాకు కృప దయచేయండి. ఈ బిడ్డలందరి నాలుకలు సత్యమైన నాలుకలుగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.
మీరు పరిశుద్ధ ఆత్మని పొందితే ఆయన మీలో నివసిస్తాడు. అప్పుడు ఆయన నాలుక మీ నాలుకతో కలుస్తుంది. అప్పుడు మీరు సత్యాన్నే పలుకుతారు. ఆ కృపని దేవుడు మీకు దయచేదురుగాక. వాక్యం చదువుతూ ఉండండి, దాన్ని పాటిస్తూ ఉండండి. మీరు పరిశుద్ధ ఆత్మని పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.